ఇందులో విదేశాల ఒత్తిడితో ఇండియా తన ఫారిన్ పాలసీ డిసిషన్స్, స్ట్రాటజిక్ పాలసీ డిసిషన్స్ తీసుకోదు. ఇది ఏదో ఒక రూపంలో ఎందుకు చెప్పలేదు ఎవరికి అర్థం కాని అంశం. కానీ భారత ప్రభుత్వ వర్గాలు మీడియాకు లీక్లు ఇచ్చాయి. దట్ ఈస్ నాట్ ద వే టు ఆన్సర్. అమెరికా ప్రభుత్వ వర్గాలు లీక్లు ఇవ్వలే, ట్రంప్ మాట్లాడాడు. ట్రంప్ మాటల్ని ప్రభుత్వ వర్గాల మీడియా లీకులతో కౌంటర్ చేయగలమా? ట్రంప్ మాటల్ని భారత ప్రభుత్వం అధికారికంగా ఏదో ఒక రూపంలో అది నిజం కాదు అని భారత ప్రజలకు చెప్పాలా వద్దా? దెర్ ఇస్ ఎ మెథడ్, డిప్లొమాటిక్ లాంగ్వేజ్. ట్రంప్ లాగా మనం ఎక్సెంట్రిక్గా మాట్లాడలేకపోవచ్చు. ట్రంప్ యాజ్ ఎ లగ్జరీ, అగ్రరాజ్యంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్కి ఆ లగ్జరీ ఉంటుంది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఆ లగ్జరీ లేకపోవచ్చు. ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే అమెరికా అగ్రరాజ్య ఆధిపత్యం వల్ల వాడు ఏదైనా మాట్లాడతాడు. సో మనం కాస్త ఆచితూచి మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ ఆ జాగ్రత్తగా మాట్లాడడం కూడా లేదు. అది పాయింట్. ఎక్కడ ఏదో ఒక రూపంలో ట్రంప్ వ్యాఖ్యలు నిజం కాదు అని ఒక ఫర్మ్ అండ్ డిసిసివ్ రిబట్టల్, అంటే నిర్దిష్టమైన స్పష్టమైన తిరస్కృతి రాలే. కేవలం ప్రభుత్వ వర్గాలు ఇది నిజం కాదని చెప్పాయంటే అదే మన మీడియా రాసుకున్నాయి. ఎక్కడ బయట ఉందా? ఉంటే ఉండాలి కదా. మీరు ప్రభుత్వ వర్గాల లీకుల్లో బయటలు ఉండవు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఫారిన్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడితే క్లియర్గా మనకు బయట అవైలబుల్ ఉంటుంది. ఇప్పటిదాకా మీడియా అంతా చెప్తుంది ప్రభుత్వ వర్గాలు ఇది నిజం కాదని చెప్పేశాయి. ఇవాళ కూడా పేపర్లో మీరు చూడండి, ఎవరో వర్గం ప్రభుత్వ వర్గం? ఆ వర్గం ఎవరు? చెప్పాల్సింది వర్గమా? చెప్పాల్సింది ట్రంప్కి ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కదా. ట్రంప్కి ఇంకో చిన్నోడు చెప్తున్నాడు కదా, విక్రమ్ మిస్త్రీ ఫారిన్ సెక్రటరీ చెప్పకూడదు కదా, కల్నల్ సోఫియా కురేషి చెప్పకూడదు కదా ట్రంప్కు. ట్రంప్ హాస్ టు బి ఆన్సర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అది ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్లను బెదిరిస్తే ఎవరు రెస్పాండ్ అయ్యారు? మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు, కొలంబియా ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు, చాలా చిన్న చిన్న దేశాలు, కెనడా ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు, జపాన్ ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు. కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇంత పెద్ద అబాండ వేస్తే, నేను ట్రేడ్ చేయనని బెదిరిస్తే ఊరుకున్నారు, యుద్ధం ఆపారు అంటే ఇట్స్ ఎన్ ఇండియా సవర్నిటీ పైన క్వశ్చన్ కదా. అంటే భారతదేశం ఇతర దేశాల ఒత్తిడిలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది అని కదా. మరి కాశ్మీర్ మధ్యవర్తిత్వం గురించి మాట్లాడతారు, అన్నీ మాట్లాడతాడు. సో దిస్ ఎ వెరీ సీరియస్ ఫారిన్ పాలసీ క్వశ్చన్. అందుకే అపోజిషన్ పార్లమెంట్ సమావేశం పెట్టి పార్లమెంట్లో ప్రధానమంత్రి హాజరు కావాలి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, దీనిపైన స్పష్టత రావాలి అని అడుగుతున్నారు. బట్ నోబడీ నోస్ వై మోడీ ఈజ్ సైలెంట్ ఆన్ ట్రంప్ కామెంట్స్. నేను మళ్ళీ కూడా చెప్పేది, ట్రంప్ వాట్లా లెట్స్ స్టాప్ అంటే నేను ఆగిపోయారు, అలా రిప్లై ఇవ్వని కూడా అంటలేను. ఇండైరెక్ట్ కూడా రిప్లై ఇవ్వచ్చు. డిప్లొమసీలో భాష వాడడాన్ని రకరకాల, ఈవెన్ ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే ట్రంప్కి అర్థమయ్యే భాషలో చెప్పచ్చు, డైరెక్ట్గా చెప్పదలుచుకోకపోతే. కానీ రీజన్, దెర్ ఇస్ నో రీజన్. ఒకవైపు ఏమో బ్యాటిల్ ఫీల్డ్లో అప్పర్ హ్యాండ్ ఉంది, ఇంకో కారణం ఏం చెప్తున్నారు, పాకిస్తాన్ శరణు వచ్చింది, ప్రాధేయపడింది, బతిల్లాడింది. అరే బతిల్లాడితే శరణు చేస్తే ఊరుకుంటావా? నాకు అర్థం కదా. పాకిస్తాన్ వాడు వస్తాడు, ప్లీజ్ నేను ఒక 100 మంది భారతీయులు చంపుతా అంటే మనం అప్పచెప్తామా? అదే నాకు నిజంగా అర్థం కాని విషయం. మీడియాలో అనుకూల మీడియా ఎట్లా తయారైందంటే, ఎందుకు మనం ఒప్పుకున్నాం అంటే శరణు వచ్చింది, ప్రాధేయపడింది, బతిల్లాడింది, కాళ్ళ బేరానికి వచ్చింది. చూడండి పేపర్లలో, టీవీలలో. నాకు అర్థం కాని కాళ్ళ బేరానికి వస్తే వదిలేస్తామా? వాడు మన 26 మందిని ప్రాణాలు తీస్తే వాడు కాళ్ళ బేరానికి వస్తే ఊరుకుంటామా? నాకు అర్థం కాదు. కాళ్ళ బేరానికి వస్తే, బతిల్లాడితే, శరణు చూస్తే, ప్రాధేయపడితే ఇది ఏమి ఈగో సాటిస్ఫాక్షన్? నాకు అర్థం కాదు. సరే బస్తాడు, ప్లీజ్ సార్ ఒక 100 మంది చంపుతా, ప్లీజ్ మీకు కాలు మొక్కుతా, 100 మంది చంపుతా అంటాడు. అంటే చంపండి 100 మందిని అంటావా? ఎవడ నా దగ్గరికి వచ్చి నీ కాలు మొక్కుతా సార్, నీ కాళ్ళు ఇలా కొడతా, నీ కాళ్ళు మొక్కుతా, నీ తలగా వెళ్ళ కొడతా అంటే పోనీ బాబు కాలు మొక్కుతా అంటాడు, కొట్టు అని చెప్పి నా తల పోయిస్తాను. ఇట్లా అసలు ఏం లాజిక్ ఇది? మీడియా ఎంత సరెండర్ అవుతోంది భారతదేశంలో. మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నదానికి దూరం కదా. ఏం లేదు, ప్రభుత్వ నరేటివ్ను జనంలోకి తీసుకెళ్ళాలి, మేము పై చేయి సాధించాం. కానీ అదే ఒక ప్రశ్నలు ఏమనిస్తాను, అంత పై చేయి సాధించడానికి ఎందుకు కూరుకున్నారు? పై చేయి సాధించారనే నరేటివ్ బిల్డింగ్లో నిజం కూడా పై చేయి సాధించాం, అందులో అనుమానం లేదు. పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమన్నది పక్క పెడదాం, మన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ అయితే నిజం చెప్తుంది కదా. పాలిటిక్స్లోనైనా కాస్త కలర్ ఇవ్వడానికి అవసరం ఉంటుంది, మిలిటరీ వాళ్ళకి ఏం అవసరం?
వాళ్ళు యుద్ధంలో ఏం జరుగుతుందో అది చెప్తారు, వాళ్ళకి రాజకీయాలు లేవు కదా. మరి వాళ్ళు క్లియర్ సుపీరియారిటీ ఉంది, మనకు క్లియర్ సుపీరియారిటీ ఉంది. ఎందుకు ఆపామో అర్థం కావడం లేదు. ట్రంప్ ఏమో నేను ట్రేడ్ చేయని బెదిరిస్తే ఆపారంటున్నాడు. మరి దీనికి ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? హూ షుడ్ గివ్ ద ఆన్సర్? ఇట్స్ ఎ వెరీ సీరియస్ క్వశ్చన్ కదా. రేపు మళ్ళీ పోనీ ట్రంప్ గ్యారంటీ ఇస్తాడా ఇక మళ్ళీ తీవ్రవాద ఘటనలు జరగవని? పోనీ మోడీ గ్యారంటీ ఇస్తారా? ఎవరు గ్యారంటీ ఇవ్వాలి రేపు తీవ్రవాద ఘటనలు ఇక జరగవని? సో అందువల్ల దిస్ ఇస్ సీరియస్ క్వశ్చన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిప్లొమాటిక్గానే ట్రంప్ నుంచి ఆన్సర్ అడగాలి, లేదు అమెరికా రాయబారిని పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడగాలి. ఏంటి ఇది, మరి మేము ట్రేడ్ కొరకు ఎందుకు ఒప్పుకున్నాం, అసలు ట్రంప్ పాత్ర ఏముంది ఇందులో అని? ఎక్కడా లేదు, నథింగ్, నో డిప్లొమాటిక్ యాక్షన్. సాధారణంగా ఇలాంటి టైంలో ఏం చేస్తారంటే అమెరికన్ రాయబారిని పిలిచి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అధికారులు పిలిచి మన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తారు, అంతే. ఇంతకన్నా ఏం లేదు. ఇది కూడా లేదు కదా. అంటే ఇప్పుడు ట్రంప్ మాటల పట్ల మోడీ మౌనము ఏం చెప్తోంది? ట్రంప్ నిజమే చెప్పాడన్న వాస్తవం అనే అభిప్రాయాన్ని కలగజేస్తుందా లేదా? సో దెర్ ఇస్ నో ఆన్సర్ టు దిస్. వై మోడీ ఈజ్ సైలెంట్ ఆన్ ట్రంప్ కామెంట్స్? ఇది ఇప్పుడు హ్యాష్ట్యాగ్, ఎవరికి అర్థం కాని హ్యాష్ట్యాగ్. ఇప్పటి వరకు జరిగిన 4 యుద్ధాల్లో అంటే 5వది ఇది 2025 యుద్ధం. 1947, 65, 1971 ఇందిరా పేరు గుర్తొస్తుంది అందరికీ. 1999 కార్గిల్ యుద్ధం, వాజ్పేయి. ఇప్పుడు నరేంద్ర మోదీ 2025 ఇండియా పాకిస్తాన్ యుద్ధం. సో 4 యుద్ధాల్లో గెలిచాం. 5వ యుద్ధంలో మనమే గెలిచాము అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. పాకిస్తాన్ గెలిచిందని చెప్పి